అందరికీ నమస్కారం అండి. ఈరోజు త్రిబుల్ ఐటీ కర్నూలు, త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు, త్రిబుల్ ఐటీ గౌహతి ఈ 3 త్రిబుల్ ఐటీల గురించి కూడా లాస్ట్ ఇయర్ సీశాబ్లో కూడా ఎంత ర్యాంక్ వరకు సీట్ ఇచ్చిందనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ డేటా కోసం నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానండి. యాక్యురేట్ డేటా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాను. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అయితే లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఐటీ కర్నూలులో చూడండి, నేను కింద నుంచి చెప్తున్నాను. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సీశాబ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1,84,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఎస్సీ వరకు అయితే 1,40,000 వరకు ర్యాంకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 48,115 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 35,857 ర్యాంక్ వరకు కూడా లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరిగింది. ఇది సీశాబ్ వరకు కూడా నేను చెప్తున్నాను. అదే ఇక్కడ 5th రౌండ్ జెండర్ న్యూట్రల్లో 5th రౌండ్ వరకు వచ్చినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కూడా ఇక్కడ నేను ఫస్ట్ కాలంలో ఇచ్చాను. అది కూడా మీరు గమనించవచ్చు. ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి 31,549 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థికి 35,000 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అంటే త్రిబుల్ ఐటీ కర్నూలులో మనము 35,000, అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే 48,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ రావడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వరకు అయితే 1,50,000 దాటినా సరే, ఎస్టీ వరకు అయితే 1,50,000 దాటినా కూడా సీట్ వచ్చింది. అదే శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఉన్నటువంటి దానికైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో 5th రౌండ్ అయ్యేటప్పటికి జెండర్ న్యూట్రల్లో 26,606 ర్యాంక్ దాకా సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 40,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సీశాబ్లో 31,000 దాకా ర్యాంకు సీట్ వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4,635 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే సీశాబ్లో 43,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 10,000 వరకు వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో ర్యాంక్ సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి 49,768 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సీశాబ్ వాళ్ళకి అయితే 45,000 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఎస్సీ వరకు అయితే 2,09,000 దాకా సీట్ వచ్చింది. ఎస్టీ వరకు 2,20,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చిందండి. త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఉంది. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మంచి త్రిబుల్ ఐటీ ఇది. ఇక్కడ సీట్ వస్తే తప్పనిసరిగా మీ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే శ్రీశాబ్కి కూడా మనం వెయిట్ చేయాలండి. జోసా కౌన్సిలింగ్లో 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత కూడా సీశాబ్ అనేది 2 రౌండ్స్ ఉంటుంది. ఆ 2 రౌండ్స్ ఇది 2nd రౌండ్ వరకు నేను డేటా తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2nd రౌండ్ వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కాబట్టి ఈ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ కేటగిరీ వైజ్ ర్యాంక్ చూసుకొని మీరు లాస్ట్ వరకు సీశాబ్ వరకు చూడండి. నేను మీకు మెంటరింగ్ షిప్ మీరు కానీ తీసుకుంటే నేను అందులో మీకు ఎప్పటికప్పుడే గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే త్రిబుల్ ఐటీ గౌహతి అనేది అస్సాం స్టేట్లో ఉంది. ఇది కూడా మంచి త్రిబుల్ ఐటీ అండి. అందుకోసమే మన ఏపీ త్రిబుల్ ఐటీలతో పాటు ఈరోజు ఇక్కడ చెప్పడానికి నేను ఈ స్లైడ్ ప్రిపేర్ చేశాను. దీనికి ఓపెన్ అభ్యర్థులకి అయితే జెండర్ న్యూట్రల్కి 22,000 ర్యాంకు వరకు వచ్చింది. ఫీమేల్కి అయితే 42,000 వచ్చింది. సీశాబ్ అయితే 26,817 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సీశాబ్లో 31,651 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థికి ఫీమేల్ సూపర్ న్యూమరీలో సీట్లు సపరేట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి 55,789 ర్యాంక్ వచ్చినా సరే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ వచ్చింది. అంటే చూడండి, ఫీమేల్ అభ్యర్థులకి పెద్ద ర్యాంక్ అయినా సరే ఇక్కడ సీట్ రావడానికి అవకాశం ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కూడా అంతే. ఫీమేల్ సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి కాబట్టి 67,454 ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ సీట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేను చెప్తుంది మిగతా బ్రాంచ్లు కాదు. అలాగే 39,596 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది సీశాబ్లో. ఎస్సీ వరకు అయితే 1,47,404 ర్యాంక్ వరకు ఫీమేల్ అభ్యర్థులకి సీట్ వస్తే సీశాబ్లో 1,53,000 దాకా కూడా సీట్ రావడం జరిగింది. అదే ఎస్టీ వరకు అయితే 2,81,692 ర్యాంక్ వరకు కూడా సీశాబ్లోను ఫీమేల్ సూపర్ న్యూమరీలో కూడా వాళ్ళకి సీట్ రావడం జరిగింది. కాబట్టి పెద్ద ర్యాంక్ వచ్చినా సరే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్రాంచ్ కోసమే మీరు లాస్ట్ రౌండ్ వరకు కూడా వెయిట్ చేసి దాన్ని ఫైనల్ చేసుకోండి. ఇది 3 త్రిబుల్ ఐటీల గురించి చెప్పాను. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా త్రిబుల్ ఐటీల గురించి అప్ టు సీశాబ్ వరకు వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ డేటా నేను తీసుకోవడానికి నేను చాలా టైం స్పెండ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని, మీరు కూడా మీ పిల్లలకి మంచిగా గైడ్ చేస్తారని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.